మామిడికాయ పచ్చడి పట్టానండి. వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నానండి. చాలా మామిడికాయ పచ్చడి పట్టానండి. మామిడికాయ పచ్చడి పట్టి ఈ రోజుతో 3 రోజులైంది. పట్టిన రోజు అన్నీ చెప్పానండి, చూపించాను మీకు. ముక్కలు కోసేది, కలిపేది అన్నీ చూపించాను అనమాట. కానీ ఇవాళ 3వ రోజు వచ్చింది కదా, ఇంకా మొత్తం శుభ్రంగా కలిపి ఉప్పు కారం చూసి జాడీల్లో చిన్న సీసాలు తెప్పించానండి. చిన్నవి తెమ్మంటే అదే 1.5-2 కిలోలు పట్టే సీసాలు తెచ్చాడండి ఆయన. ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. బాగా రంగు కూడా, కలర్ కూడా బాగానే ఉంది అనుకుంటున్నాను. మొత్తం సర్ది ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. మా అమ్మాయిలు ఇద్దరికి కూడా ఇద్దామని చెప్పి పట్టాను అనమాట. కారం కూడా మిరపకాయలు తెస్తే అయినా మంచి కలర్ కాయలు తెమ్మని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందని కారం కూడా నేనే స్వయంగా మిక్సీకి వేసుకున్నానండి. కారం మళ్ళీ ఆ బయట మిల్లులు, ఇక్కడ మిల్లులు అంత బాగుండవండి. అందుకని నేనే పట్టుకొని 2 రోజులు కష్టపడి, కొంచెం జ్వరం వచ్చినట్టు కూడా అయిందండి ఎండలకు కారం పట్టేటప్పటికి నాకు. అయినా కూడా మళ్ళీ పిల్లలకి నచ్చదులే అని అట్లా పెట్టాను అనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తున్నానండి, ఎవరైనా చూడనాళ్ళు ఈననాళ్ళు ఉంటే మానేడు ముక్కల కంటే 2 కిలోల ముక్కలకి 3 గిద్దలు కారం, 3 గిద్దలు ఉప్పు, 3 గిద్దలు ఆవపిండి పోసి, కొంచెం ఒక 100 గ్రాముల మెంతులు వేయించి, తెల్లగడ్డ పాయలు వేసి దాంట్లో మిక్సీలో పొడేసి తొక్కాలండి. ఆ పాయలు కూడా వేసి తొక్కి అది వేసుకోవాలి. ఇంకా అప్పుడు చాలా బాగుంటుందండి. మరి 2 కిలోల ముక్కలకి 1/2 కేజీ నూనె పోస్తానండి నేను లెక్క. అట్లా ఇది 4 మానికల ముక్కలు అయినాయండి. ఇక దాని లెక్కన పోసాను అనమాట. పచ్చడి బాగా ఉందన్నారండి. టేస్ట్ అన్నంలో తిని చూశాడు ఆయన కూడా. ఈ పూట అన్నం కూడా కలిపి చూపిస్తున్నాను అనమాట. మా పక్కన సుబ్బరత్తమ్మకి వాళ్ళకి చూపించి మేము కూడా తిందామని చెప్పి నిన్న మామూలుగానే అన్నంలోనే వేసుకుని ఒక కొరవ తిని చూశాడు ఆయన. అయినా మళ్ళీ మొత్తం మీద మళ్ళీ కలిపేసి బాగా ఏమన్నా చాలకపోయినా చూసి ఇచ్చేద్దామని పెట్టేశాను అనమాట. జాడీలు, చిన్న చిన్న జాడీలు సీసాలకి. ఇంకా అన్నం కలుపుతున్నాను అనమాట, వాళ్ళకి చూపిద్దామని. అట్లా కలిపి పెడితే అదొక ఇంట్రెస్ట్గా తినబుద్ధి అయిద్దండి. చివరిలో పచ్చడి కలిపినప్పుడు, రోట్లో నూరినప్పుడు కూడా అంతే. రోట్లో ఏదైనా పచ్చళ్ళు రుబ్బినప్పుడు కూడా రోట్లో వేసి కలిపి తినాలనిపించేది. మా చిన్నతనం నుంచి అటు చేసేవాళ్ళు. మా తెలిసిన అమ్మమ్మ వాళ్ళు, చిన్నమ్మలు, పెద్దమ్మలు కూడా వాళ్ళు అటు చేసేవాళ్ళు. అందుకని ఇంకా నేను కూడా పక్కన సుబ్బరత్తమ్మని పిలిచాను, లాస్య అని పిలిచాను. తల ఒక ముద్ద పెట్టి చూడమందామని. కూర్చో సుబ్బరత్తమ్మ, నువ్వు కూడా చూద్దుగానే అన్నాను. కూర్చో సుబ్బరత్తమ్మని తల కాస్త పెడుతున్నాను అనమాట. ఎట్టమందని అయితే ఎర్రగా వచ్చిందండి, నిప్పులాగా. కలర్ మాత్రం. లాస్య కూడా వచ్చి కూర్చుంది. అది అనమాట. వాళ్ళకి పెట్టి నేను కూడా నా ఎడం చెయ్యి అరిచేతిలో పెట్టి కొద్దిగా మళ్ళీ పెట్టాలి కదా కాస్త వాళ్ళకని కొంచెం అరిచేతిలో పెట్టుకు తింటున్నాను అనమాట, ఎడం చేతిలో. సూపర్ ఉందని చెబుతున్నాను నేను కూడా. అది కూడా చెబుతుంది లాస్య కూడా. బాగుందని చెప్పారు. మా నలుగురికి అయితే సరిపోయిందండి. అంతలోకి ఈ పక్క సుబ్బరత్తమ్మ ఉంది, ఇంకో సుబ్బరత్తమ్మని కూడా పిలిచాను. నువ్వు కూడా చూద్దురా సుబ్బరత్తమ్మ అంటే వచ్చిందనమాట. అట్ట పచ్చడి అంతా సర్దుకున్న తర్వాత కలుపు తినడం అంటే నాకు కూడా బాగా ఇష్టం అండి. మళ్ళీ తలా ఒక ముద్ద పెట్టాను. పెట్టించుకుంది, అది కూడా ఇంకో ముద్ద పెట్టించుకుంది. మళ్ళీ ఆ సుబ్బరత్తమ్మని రమ్మన్నాను. వచ్చింది, సుబ్బరత్తమ్మ కూడా వచ్చింది. నువ్వు కూడా ఒక ముద్ద పెట్టించుకుని చూడు సుబ్బరత్తమ్మ, ఉప్పు కారం అన్నాను. తను కూడా పెట్టుకుని చూస్తుంది. బాగుందన్నారు వాళ్ళు కూడా.
అన్నీ సరిపోయినాయి. కొంచెం అడుగున అన్నం ఉంటే ఒక అరసాలు బియ్యం ఇంట్లోకైనా వండానండి మాకిద్దరికని. ఇంకా అది కలిపేసాను అనమాట, మళ్ళీ వండుకుందాంలే అని. ఇంక చివరిలో కొద్దిగా ఉంటే అది కూడా వేసి కలిపేసేసాను. ఏంటంటే చెప్తున్నారు వాళ్ళు. ఇక ఈ వాయిస్ రికార్డు పెట్టినప్పుడు అవన్నీ వినపడవండి మాటలు. బాగుందని చెబుతున్నారు, అన్నీ సరిపోయినాయి అని చెబుతున్నారు అండి. 3 రోజులు పెట్టాలంటే ఇక కుదరలేదండి. సీసాలు తెచ్చినాక పెడతాను అన్నాడు. అందరు సీసాల్లో పెడుతున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ కాడితో పెడితే పాడైపోతుందంట, తింటలేదంట అని. సరేలే అని చెప్పి శుభ్రతమ్మ కూడా ఒక ముద్ద పెట్టి ఇంకా ఆయనకి పెట్టాను అనుకుంటా ఒక ముద్ద. ఇంక తలా ఒక ముద్ద పెట్టి నేను తిన్నా. లాసి అని అడిగితే ఇక నాకు వద్దంత మంట పుట్టినట్టుంది కొద్దిగా. వర్ణిస్తున్నారు అనమాట తల ఒక రకంగా. రమ్మంటే వద్దంటుంది లాస్ట్. ఇంకా కొద్దు మంట పడుతుంది అంది. కొంచెం కారం అనిపించిందిలేండి. సూపర్ ఉంది అంటున్నారు అందరండి. అందరికీ నచ్చింది అనమాట. పచ్చడి సీసాలు కూడా బాగా నీట్గా కనిపించినాయండి. ఇగో 4 ఇట్లో పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆ శుభ్రతం కూడా కల్పించుకుందండి ఆ రోజే నా చేతే. బాగుందిలే ఆంటీ, నాకు కూడా కలిపావు కదా అంది. అయినా సరే కాదులే ఒక ముద్ద తినమంటే వచ్చిందనమాట. ఆయన ఏందో చెబుతున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.